Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. విక్రమ్ ఆన్ డ్యూటీ స్టోరీ సెటప్. ఈ సిరీస్ ప్రధానంగా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. చాలా మూవీస్ లో చూసినట్టే ఒక బ్రూటల్ క్రైమ్ కేస్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఒక షాకింగ్ తో సిరీస్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ అయిన విక్రమ్ లోకి ఎంటర్ అవుతాడు. ఈ కేస్ వెనకాల ఎవరు ఉన్నారు, ఎందుకు చేశారు అనేని ఇన్వెస్టిగేషన్ ద్వారా రివీల్ చేస్తూ స్టోరీ ముందుకు వెళుతుంది. అనాలిసిస్. సిరీస్ స్టార్టింగ్ మాత్రంగా ఉంటుంది. ముఖ్యంగా బస్ లో ఎర్లీ మార్నింగ్ జరిగే ఓపెనింగ్ సీన్ ఆడియన్స్ అటెన్షన్ వెంటనే గ్రాబ్ చేస్తుంది. హీరో క్యారెక్టర్ విక్రమ్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం బాగుంది. ఆయన కటౌట్, యాటిట్యూడ్ పోలీస్ కి సూట్ అయ్యాయి. కానీ నరేషన్ విషయానికి వస్తే కొంచెం రొటీన్ ఫీల్ ఇస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా ట్విస్ట్స్, థ్రిల్స్ అంతగా లేవు. ఎపిసోడ్స్ రన్ టైం కూడా 20-25 మినిట్స్ మాత్రమే ఉండటం వల్ల సిరీస్ గా అయిపోతుంది. కానీ ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనే క్యూరియాసిటీ అంతగా క్రియేట్ చేయలేదు. 4th ఎపిసోడ్ లో ఆశు రెడ్డి క్యారెక్టర్ ఎంట్రీ అప్కమింగ్ లో ఉంటుందని హింట్ ఇచ్చారు. అలాగే కేస్ వెనకాల ఉన్న రీజన్ గురించి కూడా ఒక స్మాల్ ఐడియా ఇస్తారు. పాజిటివ్స్. ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ సీన్. హీరో స్క్రీన్ ప్రెజెన్స్. షార్ట్ రన్ టైం వల్లగా పూర్తవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ కి వన్స్ ట్రై చేయొచ్చు. నెగటివ్స్. రొటీన్ స్టోరీ లైన్ ఫీలింగ్. స్ట్రాంగ్ ట్విస్ట్స్ లేకపోవడం. ఎపిసోడ్ ఎండింగ్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేయకపోవడం. సీరియస్ టోన్ మధ్యలో కామెడీ ట్రాక్. ఫైనల్ వర్డిక్ట్ గా చెప్పాలంటే విక్రమ్ ఆన్ డ్యూటీ సిరీస్ ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకు న్యూట్రల్ ఫీలింగ్ వచ్చింది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే గా పూర్తయ్యే యావరేజ్ క్రైమ్ థ్రిల్లర్. కానీ టైట్ నరేషన్, హెవీ ట్విస్ట్స్, ఫ్రెష్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసే వారికి మాత్రం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్రిల్లర్ ఆడియన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.